ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కాళేశ్వరంపై సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ కమిటీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లు విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డితో మరో కమిటీ. 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తాం. అర్హులైన వారికి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు. 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్లు. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు. 2 రోజుల్లో 93% రైతు బంధు వేస్తాం. ఎస్ఎస్హెచ్జీల ఉత్పత్తుల మార్కెటింగ్ ఔటర్ దగ్గర జాగా. రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయాలంటూ కొన్ని చూస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు న్యాయ విచారణ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. విచారణ కమిటీ చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నియమించింది. అలాగే యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లు గత ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీకి మరో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించేందుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక చూడండి, కాళేశ్వరం పైన ఇక 100 రోజుల తర్వాత, అంటే ఇప్పటికీ 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజుల తర్వాత కాళేశ్వరం పైన దర్యాప్తు ముమ్మరం అవుతున్నట్లు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. దర్యాప్తు ముమ్మరం కావడంతో ఈరోజు కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావుల చుట్టూ పెద్ద ఎత్తున ఉచ్చు బీసినట్టయితే తెలుస్తోంది. అంతేకాకుండా యాదాద్రి భద్రాద్రి గతంలో ఏవైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన పూర్తి విచారణ చేపట్టేందుకు కూడా ఈరోజు జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ ఏర్పడుకోవడం జరిగింది. అంటే ఈ 2 కమిటీలు కూడా దాదాపు 100 రోజుల్లో అనేకమైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఇందులో కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, అంటే కాగ్ రిపోర్టు కానీ ఇటు ఇరిగేషన్ అధికారులకు సంబంధించినటువంటి విషయాలు కానీ అన్ని రిపోర్ట్లు తెప్పించుకొని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ అన్ని రిపోర్ట్లు తెప్పించుకొని స్టడీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ను 100 రోజుల్లో ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అతను. సో చాలా పెద్ద ఎత్తున మరి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. నిజంగా కూడా ఈరోజు కాళేశ్వరం పైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ చెప్తున్నటువంటి కాళేశ్వరం ఏదైతుందో ఈరోజు పెద్ద ఎత్తున మామూలు విషయం కాదు. ఇది ప్రజలను నమ్మబలికి ఈరోజు ఎన్ని 3-4 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ కుప్పగూలుతుంది అంటే ఎంత నాసిరకంగా కట్టిండో అర్థం చేసుకోవాలి. కేవలం 18-19 టీఎంసీల నీళ్ళ కోసం ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిండు కేసీఆర్. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిండు. ఈ దొంగ అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా పెద్ద దుర్మార్గమైనటువంటి ప్రాజెక్ట్ కట్టి ఈరోజు ప్రజలు మోసం చేసి ఇప్పుడు ఈ 3 నెలల్లోనే కేసీఆర్ కాళేశ్వరం పోయింది ఏం లేదనుకుంటా ఈరోజు కరువు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం కరువు వచ్చింది అనుకుంటా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. నిజంగా కూడా ఈ దుర్మార్గం. అంటే మీరు నిజంగా దీర్ఘకాలికమైనటువంటి ఒకవేళ పనులు చేస్తే ప్రజలకు నిరంతరం వాటర్ వచ్చేవి, నిరంతరం తాగునీరు సాగునీరు వచ్చాయి. కానీ మీరు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం తప్ప దీర్ఘకాలికమైన ప్రజల ప్రయోజనాలు ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించరు. మిమ్మల్ని ఇక ఈ పార్టీని మొత్తంగా బొందబెట్టే విధంగా ఈరోజు ఉండే పరిస్థితి కనబడ్డది వాస్తవంగా.